హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాస్ లైఫ్ అండ్ లివింగ్. ఏంటి పొద్దున్నే బ్రష్ చేసుకుంటూ వీడియో తీస్తున్నాను అనుకోకండి. ఇది ఒక సింపుల్ హరీ బరీ మార్నింగ్ రొటీన్. ఇవాళ గ్యాస్ అయితే అయిపోయింది, ఉన్నది ఒక గ్యాసే కాబట్టి ఇంకా ఇండక్షన్ స్టవ్ ఉంటే దాంతో సర్దుకుంటున్నాను. ఇండక్షన్ స్టవ్ మీద అందరికీ తెలిసే ఉండొచ్చు, అన్ని రకాల కుక్ వేస్ అయితే దీని మీద వండలేము. అసలు చెప్పాలంటే నా దగ్గర దీని మీద వండాల్సిన ఏ గిన్నె కూడా లేదు. ఇంకా నా టైం బాగుండి కుక్కర్కి అయితే ఇండక్షన్ బేస్ అయితే ఉంది. ఇంకా ప్రెసెంట్ ఇవాళ అయితే నేను ఏం వండినా సరే ఈ చిన్న కుక్కర్లోనే చేసుకోవాలి. ఆల్రెడీ నైట్ రైస్ కర్రీ అలానే ఉన్నాయి, కానీ అన్వికి లంచ్ బాక్స్ పెట్టాలి కాబట్టి ఆ ఉన్న రైస్ తోనే ఎగ్ రైస్ చేసేసాను సింపుల్. అన్వి అయితే ఇలాగే తింటుంది, ఆనియన్స్ వేయకుండా. సో ఆయిల్ లో ఉప్పు, కారం, ధనియాల పొడి అంతే. చూసే వాళ్ళకి అదోలా అనిపించవచ్చు, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తినేది అన్వి కాబట్టి ఆమెకు నచ్చినట్టే చేయాలి. ఇంకా నేను వంట చేస్తున్నప్పుడే అన్వి అయితే లేచింది. అప్పటికే 2 days అంటే ఫ్రైడే, సాటర్డే, సండే 3 days హాలిడేస్ అనమాట. ఫ్రైడే, సాటర్డే వెళ్ళలేదు, తనకి కొంచెం కోల్డ్ ఉండింది, అందుకని నేను పంపించలేదు. ఇంకా ఇవాళ ఎలా తప్పించుకోవాలని చెప్పి పడుకున్న ఆద్యాంశని అయితే లేపడానికి ట్రై చేస్తుంది. ఆద్యాంశ్ లేస్తే నాకు పని లేట్ అవుతుంది కదా, అప్పుడు స్కూల్కి కూడా లేట్ అవుతుంది, నన్ను పంపించదు అని ఫీల్ అయిపోతుంది. ఆ పప్పులేం ఉడకవు కానీ వెళ్ళి బ్రష్ చేసుకో అనేసరికి వెళ్ళి బ్రష్ చేసుకుంటుంది. వస్తున్నాడు ఫస్ట్ వచ్చి. ఇంకా అన్వికి బ్రష్ చేసి స్నానం చేయించాక కరెక్ట్ టైంకి అయితే లేచాడు ఆద్యాంశ్. ఇంకా లేవగానే నన్ను చూడగానే నా దగ్గరికి వచ్చేస్తాడు, కానీ వాళ్ళు ఎందుకో చుట్టూ దుప్పట్లు ఉన్నాయి కదా, రావడానికి అయితే ఆలోచిస్తున్నాడు. ఇంకా నేను వీడియో షూట్ చేస్తూ ఫోన్ పట్టుకున్నాను కదా, అందుకే రావట్లేడు. పిలుస్తున్నా కూడా అసలు రావట్లేడు. వెళ్తున్నా నేను, బాయ్. కమ్ ఫాస్ట్, కమ్ కమ్ నానా, బాయ్. మరి వెళ్తున్నా, బాయ్. రా ఫాస్ట్ టైం లేదు నాకు. నా ఇంకా అన్వి అయితే రెడీ అయిపోయింది. ఫస్ట్ అన్వి యూనిఫామ్ అయితే స్కర్టే తీసుకుంది, అది తనకి కంఫర్ట్ లేదు. తనకి చిన్నప్పటి నుంచి తెలిసిందే కదా, ఫ్రాక్సే ఈ మధ్య వేసుకుంటుంది. ఇంకా కంఫర్ట్ లేదని చెప్పి షార్ట్ అయితే తీసుకున్నాము. మళ్ళీ చెప్పాను కదా గ్యాస్ అయితే అయిపోయింది అని చెప్పి. అన్వి 3 వరకే ఉండాలి, సో మధ్యలో స్నాక్స్కి ఏమైనా పెట్టాలి. ఇంకా నేనైతే ఆ చిన్న కుక్కర్లో ఏమీ చేయలేను, అందుకని ఇంకా ఇంట్లో ఫ్రూట్స్ కూడా అయిపోయాయి. ఏంటో తెలీదు, వస్తే అన్ని ఒకే రోజు వస్తాయి. చూడండి, అసలు ఇంట్లో ఎప్పుడు ఉండే ఫ్రూట్స్ కూడా ఇవాళ లేవు. ఇంకా జియో మార్ట్లో అయితే బనానాస్తో పాటు కొన్ని బిస్కెట్స్ అవి ఆర్డర్ పెట్టాను, ఎందుకంటే జియో మార్ట్లో 99 రూపీస్ వర్త్ ప్రోడక్ట్స్ అయితే పెట్టాలి. ఆ బిల్లు చూసి ఎంత చేశానో అనుకోకండి. నేను తీసుకున్న 2-3 ఐటమ్స్కి ఇంత పెద్ద బిల్ అయితే ప్రింట్ చేశారు. ఇంకా నేను ఆద్యాంశ్ అయితే రెడీ అయిపోయాము. అన్విని స్కూల్లో డ్రాప్ చేయడానికి బై వాక్ వెళ్ళొచ్చు మా ఇంటి దగ్గరే. ఇంకా అన్విని డ్రాప్ చేసేసి మేము ఇంటికైతే వచ్చేసాము. ఇంకా ఇంటికి వచ్చాక ఆద్యాంశ్కి అయితే తినిపించాలి కదా, వాడికి ఫుడ్ అయితే కుక్ అవుతుంది. ఈ లోపు ఇల్లు చూసారు కదా, పెంట ఉంది. సో ఇదంతా సర్దేయాలి. ఇంకా ఆద్యాంశ్ని పెట్టుకొని ఇల్లు క్లీన్ చేయడం అంటే అది పెద్ద టాస్క్ అనే చెప్పాలి. అసలు ఒక్క దగ్గర ఉండడు, చూస్తున్నారు కదా వీడియోలో. బెడ్ మీద వేసినా సరే ఎంతసేపు కిందికి రావడానికి ట్రై చేస్తాడు, కూర్చోబెట్టినా సరే మళ్ళీ వస్తాడు. ఇంకా చేసేది ఏం లెక్క, ఫస్ట్ వానికి ఫుడ్ తినిపించేసి తిన్నాక కాసేపు ఆడుకొని పడుకుంటాడు. ఇంకా అప్పుడు పని చేసుకుంటే సరిపోతుంది, లేదా అస్సలు చేయనివ్వడు. ఇంకా వాడిని చూసుకుంటూ చేస్తే మాత్రం డబల్ పని అవుతుంది. సో అదంతా పక్కన
పక్కన పెట్టేసి ఫస్ట్ ఫుడ్ అయితే తినిపించాలి. ఇంకా ఇక్కడితో వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఇంకా నా ఫోన్లో స్టోరేజ్ కూడా అసలు లేదు, లాంగ్ వీడియోకి అసలు స్టోరేజ్ సరిపోదు. అందుకని నేను ఎంతసేపు ఉన్నా 3 to 5 minutes మధ్యలోనే లాంగ్ వీడియో పెడతాను. ఇంకా ఈ వీడియో వరకు అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు చలో బై.